బాలమిత్ర మాసపత్రికలోని సీరియల్ హాతిం తాయి కథలు 4వ భాగం విందాం. ఇప్పుడు మీరొచ్చారంటే ఆ దైవకృప, అందుకని దయచేసి మాతో భోంచేయండి. అది విని హాతిం ఆశ్చర్యపడ్డాడు. అలాగైతే నెలల తరబడిని బాటసారులెవరు రాకపోతేనో అన్నాడు ప్రశ్నార్థకంగా. అలాంటి సందర్భం ఇంతవరకు రాలేదనుకోండి. ఒకవేళ అలా ఎవరూ రాకపోతే 10 రోజులు మాత్రం చూసి అంతా భోంచేసి శవాన్ని దహనం చేసి ఇంటికెళ్తాం అన్నారు వారంతా. ఆ ఊరి ప్రజల తాలూకు ఈ పిచ్చి ఆచారాన్ని చూసి హతీం నిర్ఘాంతపడి వారితో పాటు భోంచేశాడు. భోజనాలయ్యాక శవాన్ని దహనం చేసి అంతా తమ తమ ఇళ్లకు బయలుదేరి వెళ్ళిపోయారు. ఈలోగా వారు హాతిం తాలూకు వృత్తాంతమంతా ఆలకించి అతన్ని తమ రాజుగారి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశారు. మహారాజు హాతింని ఎంతో ఆదరించి సత్కరించి ఆయన అలా రావడానికి కారణమేమిటో తెలియజెప్పమని కోరాడు. అప్పుడు హాతిం తన కోహానిదా పర్వతం తాలూకు వివరాలు తెలుసుకుందామని అదెక్కడుందో చెప్పమని అడిగాడు. అందుకు మహారాజు ఎప్పుడు చూసినా చీకటిగా ఉండే జలమత్ అరణ్యానికి దక్షిణం వైపునే ఉంది నాయన ఆ పర్వతం. దానికి సమీపంలోనే నైడా నగరం ఉంది. అక్కడుండే వారికి ఎలాంటి రోగాలు లేవు. ఇంతవరకు అక్కడ ఒక్కడు చనిపోవటం చూడలేదు అని చెప్పాడు. ఆ సంగతి వినగానే హాతిం పరమానందపడ్డాడు. అతను మహారాజు దగ్గర సెలవు పుచ్చుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. 3 నెలల పాటు నడిచి వెళ్ళి ఆఖరికి ఒక పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ ఎవరో కొంతమంది గుమికూడి ఏదో చర్చిస్తూ కూర్చున్నారు. హాతిం వారిని తాను వెళ్ళవలసి ఉన్నది కోహానిదా పర్వతం గురించి అడిగాడు. ఆ పేరు వినగానే వారంతా ఆశ్చర్యపడి, అమ్మయ్యో, అది మనలాంటి మనుషులకి సాధ్యం కాదు బాబు, అంత భయంకరమైన ప్రదేశం అది అన్నారు. అందుకు హాతిం నవ్వుతూ, పర్వాలేదు, ఆ పరమేశ్వరుడి కృప ఉంటే ఎలాంటి కష్టమైన పని అయినా ఇట్టే చేసివేయవచ్చు అన్నాడు. వారిలో ఒకతను హాతింని తమ ఇంటికి భోజనానికని పిలుచుకొని వెళ్ళాడు. ఆ ఇంట్లోనే చావడానికి సిద్ధంగా ఉన్న మనిషి ఒకడెవడో ఉన్నాడు. చుట్టూరా ఉన్నవాళ్ళు అతన్ని నరికి ముక్కలు ముక్కలుగా కోసి ఆ మాంసపు కండల్ని ఒక్కొక్కరే పంచుకున్నారు. అది చూసి హాతిం, వీళ్ళెవరో నరబలి ఇచ్చే దేవీ భక్తుల్లాగా ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉంటే ఏదో ఒకనాడు నన్ను కూడా ఇలాగే ముక్కలు ముక్కలుగా చీరి గటుక్కును మింగివేయక మానరు అనుకొని మర్యాదగా అక్కడి నుంచి జారుకొని చల్లగా పక్కనున్న అడవికి చేరుకున్నాడు. అన్నహారాలు లేకుండా వెళ్తున్న అతనికి కందమూల ఫలాలే ఆధారమయ్యాయి. వాటిని తిని విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. కొంచెం దూరం అలా వెళ్ళేసరికి ఒక ఊరు తగిలింది. ఆ ఊళ్ళోకెళ్ళి చూసేసరికి అక్కడ కాకి పిట్టైనా కనిపించలేదు. మచ్చుకొక మనిషి అయినా లేడు. ఊరు దాటి కాస్త దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద మైదానంలో భగభగమని మండుతూ ఉన్న పెద్ద చితి కనిపించింది. దాని చుట్టూ ఆ ఊరి జనమంతా విచారంగా కూర్చున్నారు. హాతిం అక్కడికెళ్ళి, ఏమిటయ్యా ఇదంతా అని అడిగాడు. అప్పుడు వారిలో ఒక పెద్దాయన ముందుకొచ్చి, అయ్యా, ఇవాళ ఒక ఆసామి మరణించాడు. అతనితో పాటు అతని ఇల్లాలు కూడా సహగమనం చేయాలనే రివాజు ప్రకారం ఈ మహాసభ ఏర్పాటు చేశాం. అదిగో ఆ మరణించిన అతని భార్య సహగమనం చేసి సాధ్వీమని అనిపించుకుంటూ ఉంది, చూసారా అన్నాడు. అయ్యయ్యో, ఇది మీ మూఢనమ్మకం. దీనివల్ల ఒక ప్రాణాన్ని బలవంతంగా తీయడం తప్పించి ఇలాంటి పనికి ఏ దేవుడు మెచ్చుకోడు. ప్రతి జీవిని దేవుడు ఒంటిగానే సృష్టించాడు, కానీ జంటగా కాదు. కాబట్టి ఆ జీవి చచ్చేటప్పుడు కూడా ఒంటిగా చావవలసిందే. ఈ లోకంలోని సంబంధ బాంధవ్యాలన్నీ వట్టి మాయ. దైవవశాత్తు చావు దానంతటదే వస్తుంది. కానీ ఆయుర్దాయం తీరకుండా ముందే మనిషిని బలవంతంగా చంపడం మహాపాపం. లేకపోతే అది ఎంతటి గొప్ప కారణం వల్లనైనా సరే ఆత్మహత్య అనిపించుకుంటుంది. ఆత్మహత్య అనేది పంచమహాపాతకాల్లో ఒకటి. మీరంతా ఇలాంటి పని చేయకూడదు, లేకపోతే మహాపాపానికి గురవుతారు అంటూ వారికి ఉపదేశించాడు హాతిం. ఈ ఉపదేశమంతా విని అక్కడున్న వారు తాము ఇంతకాలం నుంచి చేస్తున్నది మహాపాపకార్యమని గుర్తించుకున్నారు. అయ్యా, ఇటుపైన మేమెప్పుడు ఇలాంటి నీచకార్యం చెయ్యం, ఆ దేవుడి మీద ఒట్టు అంటూ ఒట్టు పెట్టుకొని చెప్పారు. అంతేకాదు, తమ బ్రతుకులు బాగు చేసిన హాతింని ఎన్నో విధాలుగా మర్యాదలు మన్ననలు చేసి పంపించారు.
హాతిం అక్కడి నుంచి తన కార్యం నిమిత్తం ముందుకు సాగిపోయాడు. దారిలో ఎన్నెన్నో భయంకరమైన అడవులు, ఎత్తైన పర్వతాలు అడ్డుపడ్డాయి. వాటన్నిటినీ ధైర్యంగా అవలీలగా దాటి వెళ్ళిపోయాడు హాతిం. ఒకచోట అతను వెళ్ళే దారి రెండుగా చీలిపోయింది. ఎటు వెళ్ళటం, ఎటు మానడం ఏమీ పాలుపోలేదు. ఆఖరికి భగవంతుణ్ణి మనసులో ధ్యానించుకొని ఏమైతే అదే అయిందని ఆ రెండిటిలోనూ ఒక దారి పట్టి వెళ్ళాడు. ఆ దారి వెంట చాలా దూరం నడిచి వెళ్ళాక ఘోరమైన కీకారణ్యం అతనికి కనిపించింది. ఆ అరణ్యంలో పడి వెళ్ళిపోతూ ఉంటే అదేం విడ్డూరమైన జంతువో మరి, మహాభయంకరమైన క్రూర జంతువు ఒకటి గబగబా వచ్చి హాతిం పైన పడింది. దాంతో తన ప్రాణాలు హరిమంటాయనుకున్నాడు. ఇక బ్రతికే ఆశ పూర్తిగా వదులుకున్నాడు. ఆ కంగారులో పక్కనున్న పెద్ద చెట్టు పైకెక్కి బెంగర్తో కూర్చున్నాడు. అది కనిపెట్టి ఆ క్రూర జంతువేం చేసిందో తెలుసా? తన తోక నా చెట్టు మొదలుకి చుట్టి దాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడం ప్రారంభించింది. ఇక ఎలాగూ బ్రతికే ఉపాయం కనిపించలేదు. అలాగని బెదిరి ఆ క్రూర జంతువు నోట్లో ఉత్త పుణ్యానికి పడే కన్నా వీరుడిలాగా దాంతో తలపడి పోరాటం చేయడం మంచిదనుకొని హాతిం దబీమని ఆ చెట్టుపై నుంచి క్రిందికి గెంతివేశాడు. అది చూసి ఆ భయంకర జంతువు గబాల్న అతని పైకి ఉరికింది. వెంటనే హాతిం దైవాన్ని స్మరించుకొని తన కత్తితో టక్కున దాని తలపైన ఒక్క వేటు వేశాడు. తర్వాత దాని మెడపైన, కడుపుపైన కత్తిపోట్లు పొడిచాడు. దాని ఒళ్ళంతా రక్తం కారడం ఆరంభించింది. ఆ దెబ్బల కోర్వలేక అంత పర్వతం లాంటి జంతువు దబీమని నేల కూలి ప్రాణాలు వదిలిపెట్టింది. గుర్తు కోసం హాతిం దాని తోక, చెవి, కూరదంతాలు తీసుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఆ సంగతి పక్కనే ఉన్న పల్లెటూట్లోళ్ళని వారందరికీ తెలియచేశాడు. ఇన్నాళ్ళు ఆ జంతువు చేస్తున్న ఆగడాలకు భయపడి ఆ ఊరి రాజుగారు సహా అంతఃపురం వదిలి బయటికి రాలేదు. అందువల్ల హాతిం చూపించిన అపూర్వ సాహస పరాక్రమాలని మెచ్చుకొని ఆ ఊరి ప్రజలందరినీ రావించి వారి మధ్య హాతింని గొప్పగా గౌరవించాడు. అంతేకాదు తన ఏకైక కుమార్తెని అతనికిచ్చి పెళ్లి చేసి అతన్ని ఆ రాజ్యానికి యువరాజుగా చేశాడు. అయితే మరి హాతిం అక్కడే కలకాలం ఉండిపోతే ఎలా మరి? తన పని ఎవరు చేస్తారు? అందువల్ల దాన్ని పూర్తి చేసే వరకు తనకెలాంటి సుఖాలు అక్కర్లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పాడు. అప్పుడు నైడా పర్వతానికి వెళ్ళే దారిని చూపించేందుకు మహారాజు హాతింతో తన సేవకులిద్దరిని పంపించాడు. వారిద్దరూ హాతింని నైడా పర్వతం చేరుకునేందుకు దగ్గర తోవ చూపించి తిరుగుముఖం పట్టారు. కానీ హాతిం మాత్రం 4 రోజులు అలా నడిచి వెళ్ళి ఒక పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ రాజు హాతిం తాలూకు పూర్వపర సందర్భాల్ని విచారించి అతనికి గొప్ప మర్యాదలు చేశాడు. అప్పుడు హాతిం ఆయనకి తాను వచ్చిన కార్యం గురించి వివరించి చెప్పాడు. తనను నైడా పర్వతానికి దిగబెట్టినట్లయితే ఎంతో ఉపకారం చేసిన వారవుతారన్నాడు. అందుక రాజు, అయ్యా, ఇక్కడ కొన్నాళ్ల పాటు మాతో ఉన్నారంటే మీ అంతట మీకే ఆ పర్వతం సంగతి తెలుస్తుంది అన్నాడు. సరే, అలాగే అన్నాడు హాతిం. రాజు, ప్రజలు అతన్ని ఎంతో గౌరవపూర్వకంగా చూసుకుంటున్నారు. అతనికక్కడ అందరూ పరిచయం అయ్యారు. ఒకనాడు మాట పైని మాట వచ్చి నైడా పర్వతం ముచ్చట కూడా వచ్చింది. ఆ పర్వతం సంగతేమిటని అడిగాడు హాతిం. అక్కడున్న వారిలో ఒకతను లేచి, అదిగోనండి, దూరంగా కనిపిస్తుందే కొండ, అదే నైడా పర్వతం అన్నాడు. అంతలో సింహగర్జన లాంటిదేదో శబ్దం వినిపించింది. అక్కడున్న వారిలో ఒక ఆయన కొంతసేపు కిక్కురు మనకుండా కూర్చొని తర్వాత అక్కడి నుంచి లేచి తిన్నగా ఆ పర్వతం దగ్గరకు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడున్న వారతన్ని పట్టుకోవడానికి పరిగెత్తారు, కానీ సాధ్యపడలేదు. ఇక్కడ అందరితోనూ ఉన్నవాడు ఉన్నట్లు ఉండక ఎందుకలా పరిగెత్తిపోయాడు అంటూ అడిగాడు హాతిం. అది మాకేం తెలుసునండి, మీకు తెలుసుకోవాలనుంటే ఆ పరుగెత్తిపోయే ఆసామినే అడగండి అన్నారు మిగతా వాళ్ళు. తరువాత పారిపోయిన ఆసామి తాలూకు బంధువులు, స్నేహితులు ఊరి బయట ఏవేవో కర్మల్ని జరిపి తమ తమ ఇండ్లకెళ్ళిపోయారు. అదంతా చూసి హాతింకి భలే కుతూహలం కలిగింది. మరొకసారి హాతిం కొంతమందితో మాట్లాడుకుంటూ కూర్చొని ఉండగా మళ్ళీ ఆ పర్వతం నుంచి కోహనిదా అనే ధ్వని వినిపించింది. అంతవరకు అక్కడ అందరితోనూ కూర్చున్న యూసఫ్ గబుక్కున లేచి ఆ పర్వతం వైపు పరిగెత్తిపోవడం ప్రారంభించాడు. అలా ఎందుకో ఆ చోద్యమేమిటో హాతింకేమీ అర్థం కాలేదు. ఉన్న ఫలానా అతను లేచి పరిగెత్తిపోతున్న యూసఫ్ వెంటబడి ఆఖరికి ఎలాగో అతన్ని పట్టుకున్నాడు. అదేంటయ్యా అంత విడ్డూరం?
నువ్వింత ఇక్కడే కూర్చున్నావు. అంతలోనే కోహనిదా అనే ధ్వని రాగానే ఇలా ఉన్న ఊపున పరిగెత్తుకొచ్చావేం? ఇందులో ఉండే రహస్యం ఏమిటి? నాకు వివరంగా చెప్పాలి అన్నాడు హాతిం. కానీ యూసఫ్ మాత్రం అందుకు జవాబేమీ చెప్పకుండా చేతిని విదిలించుకొని ఒకటే పరుగు ప్రారంభించాడు. కానీ హాతిం అంతటితో వదిలిపెట్టాడా? అబ్బే, వాడి వెంటబడి మళ్ళీ పరిగెత్తుకెళ్ళాడు. వారిద్దరూ ఆ పర్వతం దగ్గరకు చేరుకోగానే అది 2 ముక్కలుగా విడిపోయింది. వారిద్దరూ దాని మధ్య నుండే సొరంగంలో అడుగుపెట్టారు. తర్వాత పర్వతం మళ్ళీ ఇదివరకులాగే కూడుకుపోయింది. అలా కొంచెం ముందుకెళ్ళేసరికి పచ్చరంగు ప్రదేశం కనిపించింది. దాన్ని దాటి వెళ్ళాక నల్లరేగడి ప్రదేశం కనిపించింది. అక్కడ చుట్టూ చిన్న రాతి చపాటాలున్నాయి. వాటిపైన ఒక్కొక్కటి మంచం ఉంచారు. ఆ ఫలంగా యూసఫ్ ఒక అరుగుపై నుంచి మంచం పైన పడుకున్నాడు. ఇంకేముంది, మరుక్షణంలో టపీమని అతని ప్రాణం ఒక పక్షి రూపంలో తుర్రున ఎగిరిపోయి మాయమైపోయింది. తర్వాత యూసఫ్ శవం ఉన్న అరుగు గబాల్న 2 భాగాలుగా విడిపోయింది. మంచంతో సహా యూసఫ్ భూమిలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అరుగు యథాప్రకారం కలిసిపోయింది. అదంతా చూసేసరికి హాతింకి ఏదో కనికట్టులాగా అనిపించింది. అతను ఆశ్చర్యపడుతూ ఒకసారి భగవంతుణ్ణి స్మరించుకొని వెనక్కి తిరిగాడు. కానైతే మొదట వచ్చిన దారేదో పాపం మర్చిపోయాడు. అయినా గాబరా పడకుండా అటు ఇటు తచ్చాడుతూ ఆఖరికి సముద్ర తీరానికి చేరుకున్నాడు. అప్పుడు సముద్రంలో పోటెక్కువగా ఉన్నందువలన ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. మరికొంతసేపటికల్లా సముద్రం పూర్తిగా పొంగిపోయింది. హాతిం ఎలాగురా భగవంతుడా అనుకునే అంతలోనే చిన్న పడవేదో సముద్రంలో నుంచి ఒడ్డుకు వస్తూ ఉండటం కనిపించింది. దాంట్లో నుంచి జలదేవత ఒక ఆమె పైకి వచ్చి, హాతిం, మరేం భయపడకు, ఈ పడవలో కూర్చో, నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి టక్కున మాయమైపోయింది. అప్పుడు హాతిం భగవంతుణ్ణి స్మరించుకొని ఆ పడవలోకి ధైర్యంగా ఎక్కాడు. దాంట్లో 3 రొట్టెలు, కూర, మంచినీరు ఉన్నాయి. హాతిం ఆ రొట్టెలు తిని నీళ్లు త్రాగి ఎన్నాళ్ళ నుంచో బాధ పెడుతున్న ఆకలిని తీర్చుకున్నాడు. ఆ పడవలో 7 రోజులు ఏకలగువున సముద్రం పైన ప్రయాణం చేయగా 8వ నాడతనికి ఒక పర్వతం కనిపించింది. హాతిం అక్కడ దిగి ఆ పర్వతం పైకెక్కడం మొదలెట్టాడు. అక్కడే ఉన్నాయి పచ్చరంగు పక్షులు. ఎర్రటి నీళ్లతో నది ఒకటి పారుతూ ఉంది. దాని ఒడు వెంట రోజల్లా నడిచి ఎర్ర సముద్ర తీరానికి చేరుకున్నాడు. ఇది వరకు మోస్తారుగానే అక్కడ కూడా ఒక పడవ తయారుగా ఉన్నది. హాతిం దాన్నెక్కి మళ్ళీ సముద్ర ప్రయాణం సాగించాడు. ఇలా వెళ్ళిపోతూ ఉంటే ఇక అంతెక్కడా, మళ్ళీ స్వదేశానికి ఎప్పుడు చేరుకోవటం? నేను రాలేదని నా నేస్తం నా పైన నమ్మకం పోగొట్టుకొని ప్రాణాలే వదులుకుంటాడేమో, దాంతో మిత్రదోహం చేశాననే అపనింద నాకు రాకమానదు అంటూ ఆలోచించుకున్నాడు హాతిం. కొన్నాళ్ళు ప్రయాణం చేసిన మీదట అతను నీలి సముద్రం దాటి సముద్రానికి చేరుకున్నాడు. ఆకలి దప్పులతో అతను అలుమటించిపోతూ ఎంతో కష్టంగా గడిపాడు. కాస్త నీరైనా నోట్లో పోసుకుందామని అతను సముద్రంలో తన చేతిని అద్దాడు. ఈ భాగం ఇంతటితో సమాప్తం. తిరిగి 5వ భాగంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.